This is K. Mujakar, lecturer in commerce. Almost all, we are discussing a nice videos on entrepreneurship and MSMEs. In today's video, we can discuss about the problems of entrepreneur. Till now, who have not subscribed my channel, subscribe my channel, like, comment and share to your friends. Due to sharing, the other friends also may get lot of benefits to them. ఓకే, ఇక్కడ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్ మనము డిస్కస్ చేసినాం. ఇన్ని రోజులు మనము నార్మల్గా ఇన్నోవేటివ్గా ఉంటాడు ఎంటర్ప్రెన్యూర్ అనే వ్యక్తి, వాడికి స్కిల్స్ ఉండాలి, వాడు రిస్క్ అనేది తీసుకోవాలని మనం డిస్కస్ చేస్తున్నాం. కాకపోతే మనము ప్రాబ్లమ్స్ ఒకవేళ వచ్చిందంటే ఆర్ రిస్క్ అనుకుందాం. రిస్క్ వాడు తీసుకుంటున్నాడంటే ప్రాబ్లమ్స్ వస్తేనే కదా వాడు రిస్క్ తీసుకుంటాడు. ఇజంట్ ఇట్? వెన్ దేర్ ఇస్ అన్ ప్రాబ్లమ్ హ్యావింగ్ ఓన్లీ, దెన్ హీ విల్ టేక్ ద రిస్క్. ప్రాబ్లం లేకుంటే మనము రిస్క్ తీసుకుంటామా? ఎటువంటి రిస్క్ తీసుకుంటామా? నో, వీఆర్ నాట్ టేకింగ్ ఎనీ రిస్క్. హియర్ ఆల్సో సమ్ ఆఫ్ ద ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్. అంటే ఇక్కడ ఎంటర్ప్రెన్యూర్ కాకముందు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీడికి ఎంటర్ప్రెన్యూర్ కావాలనే ఆలోచన ఉంది, వీడి దగ్గర మంచి టాలెంట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రీవియస్లో కూడా చాలా ఎగ్జాంపుల్స్ చెప్పిండాను. అంటే టైప్స్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్స్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్ప్రెన్యూర్ కావాలనే ఆలోచన ఉంది, కాకపోతే వాడికి ఫండ్స్ లేకపోతే ఏమవుతుంది? వాడు ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ సెల్లో కనుక తన యొక్క టాలెంట్ని ప్రూవ్ చేసుకుంటే గవర్నమెంట్ తనకి ఫండ్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అంటే ట్యాక్స్ బెనిఫిట్స్ ఇవ్వడము, సబ్సిడీస్ ఇవ్వడము, గవర్నమెంట్ నుంచి లోన్స్ ఇవ్వడము, ఇలాంటిదంతా జరుగుతుంటాయి. అవునా? దాన్ని మనం మోటివేటెడ్ ఎంటర్ప్రెన్యూర్ కూడా అన్నాం. కాకపోతే నార్మల్గా ఒక ఎంటర్ప్రెన్యూర్ కావాలంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాలి? ఓకే, హీ హ్యావ్ ఫండ్స్ అనే అనుకుందాం. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లం గురించి మనము డిస్కస్ చేస్తాము. ఇన్ ఫస్ట్ ప్రాబ్లం వీ కెన్ డిస్కస్ అబౌట్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ problem. I have here in this video, I have not classified as internal and external problems. Just I am discussing. There will be internal paranga untundi vadiki, external paranga kuda problems untayi. First internal paranga problems lo first one ఏమిటంటే ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాబ్లం. ఇప్పుడు ఒక బిజినెస్, ఒక ఎంటర్ప్రెన్యూర్ స్టార్ట్ చేయాలంటే ముందుగా ఏం చేయాలి? వాడు తన యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సమకూర్చుకోవాలి. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏమీ లేదు, లైక్ లొకేషన్ కానీ, పవర్ కానీ, లేకపోతే ఏదైనా సరే వాడికి సంస్థని స్థాపించడానికి ఏవేవి కావాల్సి వస్తుందో, ట్రాన్స్పోర్ట్ కానీ, నీళ్లు కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, ఫండ్స్ కానీ, ఇలా ఏవేవి కావాల్సి వస్తుందో ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం. ఇక్కడ మొట్టమొదటిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మొట్టమొదటిగా ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వాడు సమకూర్చుకోవాలి? వాడికి ఎంటర్ప్రెన్యూరు వాడికి తగినట్టుగా బిజినెస్ని వాడు సమకూర్చుకోవాలి. ఒక్కొక్క బిజినెస్కి ఒక్కొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. నాది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అంటే నాకు స్మాల్ స్కేలే, కాకపోతే టైప్స్ ఆఫ్ బిజినెసెస్ వేరే. నాది ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ, ఇంకో బిజినెస్, ఇంకొకరు వేరే బిజినెస్. అలా ఒక్కొక్కరు ఒక్కొక్క బిజినెస్ ఉంటుంది. ఒక్కొక్కరు కొన్ని బిజినెసెస్లు చిన్న తరహా సంస్థలు ఉంటుంది, మీడియం తరహా సంస్థలు ఉంటాయి, పెద్ద తరహా సంస్థలు ఉంటాయి. అలాంటి తగ్గట్టు అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఉంటుంది. ఇక్కడ ఒక ఎంటర్ప్రెన్యూర్ అనే వ్యక్తి తన యొక్క బిజినెస్ స్థాపించడానికి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటాడు, ఎలాంటి ఉడుదుడుకులు ఎదుర్కొంటాడంటే ఫస్ట్ వన్ ఇక్కడ ఏమిటంటే లొకేషన్. ఇక్కడ లొకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకు అని నేను చెప్తాను. మార్కెటింగ్ మేనేజ్మెంట్లో మనము 4 P's ఆఫ్ కమ్యూనికేషన్ డిస్కస్ చేసినాం, అవునా? ఏవవి? ప్రోడక్ట్, ప్లేస్, ప్రైస్, ప్రమోషన్. ఫిలిప్ కోట్లర్ అనే వ్యక్తి 4 P's ఆఫ్ మార్కెటింగ్ చెప్పినాడు. యాక్చువల్గా 4 P's కాదు, ఒరిజినల్గా ఎన్ని పీస్ ఆఫ్ మార్కెటింగ్ ఉంది? 7 P's ఆఫ్ మార్కెటింగ్ ఉంది. 7 P's. జనరల్గా మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చి 4 P's. ఇక్కడ 4 P's ఏవి అంటే నేను మళ్ళీ
మార్కర్ వేసి మీకు చూపిస్తాను. ఐ am పుట్టింగ్ హియర్ మార్కర్. ఫస్ట్ వన్ ఏమి ప్రోడక్ట్, నెక్స్ట్ వన్ ప్లేస్, నెక్స్ట్ వన్ ప్రైస్, నెక్స్ట్ వన్ ప్రమోషన్. ఫస్ట్ 4 P's గురించి డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ మనము మిగతా 3 P's గురించి డిస్కస్ చేస్తాం. ఇక్కడ వాడు ఒక లొకేషన్లో ప్లేస్ గురించి మనం డిస్కస్ చేస్తాం. ఒక P డిస్కస్ చేస్తాం. ఇందులో ఒక Pలో ప్లేస్ అని అనుకుందాం. ఒక ప్లేస్ లేకుండా వాడు రా మెటీరియల్స్ని ఎలా మ్యానుఫ్యాక్చర్ చేయగలడు? ఒక ప్లేస్ లేకుండా వాడు రా మెటీరియల్ని ఎలా మ్యానుఫ్యాక్చర్ చేయగలడు? అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ మనము ఎంటర్ప్రీన్యూర్స్ ఎక్కడంటే అక్కడ స్టార్ట్ చేయడానికి లేదు. రూరల్ ఏరియాస్లో స్టార్ట్ చేస్తామంటే మనకి ప్రాపర్ ప్లేస్ కావాలి, ఇంకా రిసోర్సెస్ తక్కువ అయ్యే స్థలం కూడా కావాలి. ఐఎమ్ గివింగ్ వన్ బెస్ట్ ఎగ్జాంపుల్ టు దిస్ మై డియర్ స్టూడెంట్స్, లిసన్ హియర్. ఇప్పుడు చాలామంది నేను ప్రీవియస్లో చెప్తా ఉంటాను, రూరల్ ఏరియాస్లో ఎందుకు ప్రతి ఒక్క ఎంటర్ప్రీన్యూర్ అక్కడ బిజినెస్ ఎందుకు ఎస్టాబ్లిష్ చేస్తాడంటే ఫారెస్ట్ దగ్గర ఉంటాయి, రిసోర్సెస్ వచ్చి ఈజీగా అవైలబిలిటీలో ఉంటుంది, సెమీ స్కిల్డ్ లేబర్స్ కానీ అన్స్కిల్డ్ లేబర్స్ కానీ తక్కువ జీతాలకే పనిచేస్తారు. ఇలా చాలా మనము ఆపర్చునిటీస్ అనేది డిస్కస్ చేసినాం. కాకపోతే మనము ఇంకోటి కూడా ఆలోచించుకోవాలి కదా. ఇప్పుడు రూరల్ ఏరియాస్లో బిజినెస్ అనేది పెట్టేసుకున్నాం, మన లొకేషన్ అక్కడ స్థాపించినట్టయితే అన్ని నెసెసిటీస్ అక్కడ రాదు. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ నాకు రిసోర్సెస్ అవైలబిలిటీలో ఉంది అనుకుందాం, రిసోర్సెస్ అవైలబిలిటీలో ఉంది, కాకపోతే నాకు వాటర్ ప్రాబ్లం ఉండొచ్చు, లేకపోతే పవర్ రావడానికి ప్రాబ్లం ఉండొచ్చు. సరే, రూరల్ ఏరియాస్లో స్థాపించలేదు, అర్బన్ ఏరియాస్లో స్థాపిస్తాం అనుకున్నాం. అర్బన్ ఏరియాస్లో ఒక రూల్ ఉంది, మీకు తెలిసిందే. అర్బన్ ఏరియాస్లో హౌసెస్ ఉండే చోట కన్స్ట్రక్ట్ చేయకూడదు, హౌసెస్ ఉండే చోట కన్స్ట్రక్షన్ చేయకూడదు. అది కన్స్ట్రక్షన్ చేసినట్టే ఏమవుతుంది, చాలా ప్రాబ్లమ్స్ అనేది అరైజ్ అవుతుంది. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ కూడా స్టార్ట్ చేయడానికి మనకు అవకాశం ఉండదు. ఇంకెక్కడ స్టార్ట్ చేసుకోవాలి, ఎక్కడో దూరంగా ఉండే చోట స్టార్ట్ చేసుకోవాలి. సరే, ఎక్కడో నేను దూరంగా ఉండే లొకేషన్ స్థాపించుకొని అక్కడ పెడితే నాకు ఒకటి ఉంటే ఇంకోటి రాదు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు వాటరు అన్ని ఎలక్ట్రిసిటీ వచ్చేసింది, మిగతా ఏదైనా రావాలంటే ఒకవేళ నేను ఎక్కువ కాస్ట్ పెట్టుకోవాలి, లేకపోతే అక్కడ రీచ్ కాదు. మీ పరంగానే నార్మల్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఇక్కడ మీకు పోస్ట్ అయితే అర్బన్ ఏరియాస్లో అయితే పోస్ట్ ఏమొస్తుంది, డైరెక్ట్గా మీ ఇంటికి వచ్చేస్తుంది, డైరెక్ట్గా పోస్ట్ మీ ఇంటికి వచ్చేస్తుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ రూరల్ ఏరియాస్లో కొంత ఎక్కువ రూరల్ ఉంది, పక్కా విలేజ్ అనుకుందాం, అక్కడ మీకు పోస్టులు రావడానికి అవకాశాలు ఉండదు. ఇక్కడ కూడా అలాంటిది కొన్నిసార్లు ఇబ్బందులు పడుతూ ఉంటాం. ఇంకోటి కూడా నేను దీంట్లోనే లొకేషన్లోనే ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. సరే, లొకేషన్ అయితే మనకి అవైలబిలిటీ వచ్చేసింది, దానికి ప్రొసీజర్స్ ఎంత, పర్మిషన్స్ ఎంత, ఎవరెవరి దగ్గర తీసుకోవాలి, ఇలాంటిది ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేది మనము ఫేస్ చేసుకోవాలి. ఇలాంటి ప్రాబ్లమ్ని అధిగమించాలంటే మనకి మెజర్ బాగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి, గవర్నమెంట్ చెప్పిన ప్రొసీజర్స్ తప్పకుండా ఫాలో అవ్వాలి. ఇంకోటి దీనికి బెస్ట్ రెమెడీ ఏమిటంటే లొకేషన్కి మనం ఇండస్ట్రియల్ ఎస్టేట్ తెలుసా, అన్ని ఇండస్ట్రీస్ ఒకే చోట ఉంటాయి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన చిత్తూరులో లేకపోతే ఒక బజార్ స్ట్రీట్లో అనుకుందాం, అన్ని షాప్స్ ఇప్పుడు గోల్డ్ షాప్స్ అనుకోండి, అన్నీ ఒక ఏరియాలో ఉంటాయా లేదా, టెక్స్టైల్స్ అనుకోండి, అన్నీ ఒక ఏరియాలో ఉంటాయా లేదా, అలా ఇక్కడ కూడా ఒక సంస్థలకు సంబంధించిన షాప్స్ అన్నీ ఒకే చోట ఉన్నాయి అనుకోండి, అన్నీ వాడికి తక్కువకి అవైలబిలిటీలో వస్తుంది, అన్నీ వాడు ప్లాన్ చేసుకుంటాడు. దట్ ఈస్ మీన్ బై లొకేషన్. ఇలాంటి లొకేషన్ ఎదుర్కోవడంలో ఒక ఎంటర్ప్రెన్యూర్ చాలా అవస్థలు అనేది పడతాడు. నెక్స్ట్ పవర్, నెక్స్ట్ వన్ పవర్. ఇక్కడ పవర్ కూడా నేను ఎలక్ట్రిసిటీ అనేది చాలా ప్రాబ్లం, ఎక్కువ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. పవర్ అంటే ఎలక్ట్రిసిటీ. ఇక్కడ కొన్ని చోట్ల మనము రూరల్ ఏరియాస్లో కరెంట్ షార్టేజ్ ప్రాబ్లమ్స్ అవంతా మనం చూస్తూ ఉంటాం. అలాంటిది పవర్ కొనాలంటే దానికి ఎక్కువ ఫండ్స్ కావాలి. ఆ ఫండ్స్ కావాలంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకు తెలిసిందే కదా, మన యొక్క ఇండియన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా కష్టంగా ఉంటాయి. నెక్స్ట్ వాటర్ కూడా ఒక టైప్ ఆఫ్ కష్టమే, అవైలబిలిటీస్లో ఉండదు. అలాంటిది బిజినెస్ మనం స్టార్ట్ చేసుకోవాలంటే రూరల్ ఏరియాస్కి వెళ్ళాలి.
దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రాబ్లమ్. ఇక్కడ పోస్ట్ ఆఫీస్ అని ఎంటర్ప్రెన్యూర్కి పోస్ట్ ఆఫీస్కి ఏం లింక్ ఉంది? అది పోస్ట్ ఆఫీస్ అనేది బిజినెస్ కాదు కదా అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ పోస్ట్ ఆఫీస్ ఎందుకు చెప్తున్నా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇంపార్టెంట్ నెసెసరీ డాక్యుమెంట్స్. ఇంకోటి కూడా మీరు అడగచ్చు, ఇప్పుడు జీమెయిల్ వచ్చేసినాయి కదా, న్యూ జనరేషను మెయిల్స్ వచ్చేసినాయి, అన్నీ వచ్చేసినాయి, అందులో అన్నీ చూసుకుంటున్నారు కదా, మళ్ళీ ఎందుకు పోస్ట్ ఆఫీస్ అని? పోస్ట్ ఆఫీస్ అంటే జనరల్గా ఇక్కడ అన్ని కొరియర్స్ని నేను తీసుకుంటున్నాను ఇక్కడ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా. ఇప్పుడు ఏదైనా కొరియర్స్ రావాలి వాడికి సంబంధించింది, అప్పుడు ఏదైనా నార్మల్గా మెసేజ్ ద్వారా చెప్పడం అయితే మనం ఏం చేస్తాము, మెయిల్స్లో చెప్పుకుంటాం. ఏదైనా రవాణా రావాలంటే ఏం చేయాలి, తప్పకుండా ఒక పోస్ట్ ఆఫీస్కి రావాల్సిందే, అవునా కదా? ఇక్కడ పోస్ట్ ఆఫీస్ అంటే నార్మల్గా మన పోస్టల్ డిపార్ట్మెంట్ కాదు. ఇక్కడ పోస్ట్ ఆఫీస్ అంటే ఎంటర్ప్రెన్యూర్ సబ్జెక్ట్ ప్రకారము అన్నీ ఏదైతే రవాణా వస్తుంది పోతుందంటే అవన్నీ పోస్ట్ ఆఫీస్కి సంబంధించిందే. అర్థమవుతుందా? రవాణా ట్రాన్స్పోర్టేషన్ ఏవేవి ఉందో మొత్తము పోస్ట్ ఆఫీస్కి సంబంధించిందే. నెక్స్ట్ ఇంకోటి ఏమిటంటే, ఇక్కడ ప్రాబ్లం దేంట్లో ఎదుర్కొంటాడంటే కమ్యూనికేషన్లో. వాడు ప్రాపర్ కమ్యూనికేషన్ లేదు ఎవరితోనైనా సరే, ఎంప్లాయీస్తో సరే, లేకపోతే వాడికి ఫండ్స్ రావడంలో సరే, ఒకవేళ స్టార్ట్ చేయాలన్నా సరే, ఎవరితోనైనా సరే. ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనికేషన్ని 4తోనే పెట్టుకుంటున్నాను నేను. లొకేషన్ సెర్చ్ చేసుకోవడంలో కమ్యూనికేషన్ ప్రాపర్గా లేకపోవడం, పవర్ ఎలక్ట్రిసిటీ జనరేషన్లో ప్రాపర్ కమ్యూనికేషన్, వాటర్ దాంట్లో ప్రాపర్ కమ్యూనికేషన్ లేకపోవడం, ఇలా ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్లో కమ్యూనికేషన్ లేకపోవడం ఏమొస్తుంది, ఇలా ఒక ఎంటర్ప్రెన్యూర్కి పెద్ద ప్రాబ్లం అనేది ఏర్పడిపోతుంది. అలాంటి సిచ్యువేషన్లో వాడు ప్రాపర్గా కమ్యూనికేషన్ అనేది ఏర్పడితే బాగుంటుంది. నెక్స్ట్ వన్, నాన్ అవైలబిలిటీ ఆఫ్ ఇర్రెగ్యులర్ సప్లై ఆఫ్ రా మెటీరియల్. ఇక్కడ ఇంకోటి కూడా మనము ఆలోచించుకోవాలి. లొకేషన్ ఆలోచించినాం, సరే. సప్లై ఆఫ్ రా మెటీరియల్ లేకపోతే నువ్వు మెషిన్స్ అంతా కొన్నావు, అన్నీ ఉంది, నీ దగ్గర రా మెటీరియల్ సప్లై ప్రాపర్గా చేయకపోతే నువ్వు బిజినెస్ ఎలా రన్ చేయగలుగుతావు? సరే, ఓకే, అన్ని టైప్స్ ఆఫ్ రా మెటీరియల్స్ ఉందని కూడా అనుకుందాం. నువ్వు దానిపైన స్పెసిఫిక్, నువ్వు ఒక సైన్స్ పైన స్పెసిఫిక్ అనుకున్నావు, మెడిసిన్ పైన నువ్వు బిజినెస్ చేయాలనుకుంటున్నావు, నువ్వు ఎంటర్ప్రెన్యూర్ దానిపైనే. ఇప్పుడు నీకు సైన్స్ సంబంధించిన ఎంటర్ప్రెన్యూర్ దానిపైన అయితే ఎలాంటిది నువ్వు ఎలా ఆలోచించుకుంటావు? నువ్వు సప్లై రా మెటీరియల్స్ లేకపోతే నీకు రా మెటీరియల్స్ ఎలా అనేది దొరుకుతుంది, అది కూడా మీరు ఆలోచించుకోవాల్సి వస్తుంది. సరే, ఈ రా మెటీరియల్స్ని నేను ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. రా మెటీరియల్ ఇంకో విధంగా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రా మెటీరియల్ నువ్వు కొత్తగా స్టార్ట్ చేస్తున్నావు బిజినెస్, అవునా? నువ్వు ఆల్మోస్ట్ స్టార్టింగ్లో నేను ఎవరు నమ్మరు, అప్పిస్తారా ఎవరైనా, లయబిలిటీ ఇస్తారా, క్రెడిట్కి ఇస్తారా, ఎవరు నమ్మరు. అలాంటి సిచ్యువేషన్స్లో నువ్వేం చేయాలి, తప్పకుండా క్యాష్ యూజ్ చేసుకోవాలి, అవునా? సరే, ఒకవేళ క్యాష్ ఇచ్చి తీసేసుకున్నావు అనుకో, రా మెటీరియల్ కొనేసినావు, సడన్గా ఏదో నెసెసరీ వచ్చింది, ఏదైనా ఇబ్బంది వచ్చింది, అప్పుడు అక్కడ ఫండ్స్ రాలేకపోతే మళ్ళీ నువ్వు తీసుకుంటావా? లేదు. రా మెటీరియల్స్కి నువ్వు మొత్తం ఫండ్స్ పెట్టేసినా కూడా మిగతా ఫండ్స్ రాబట్టుకోవడానికి నువ్వు కొత్త ఎంటర్ప్రెన్యూర్ కాబట్టి అక్కడ నుంచి ఫండ్స్ రాదు. అప్పుడు బిజినెస్ని ఏ విధంగా హ్యాండిల్ చేయగలుగుతావు? నీ ఫండ్సే మొత్తం దీనిపైనే స్థాపించేస్తే హౌ ద ఎంప్లాయీస్ ఇన్ యువర్ ఆర్గనైజేషన్ విల్ వర్క్ ఇన్ యువర్ ఆర్గనైజేషన్ వితౌట్ శాలరీస్? ఎస్ ఆర్ నో? 1 month won't do salaries, okay, accept చేస్తారు. నెక్స్ట్ 2 months, okay, if our entrepreneur he is supporting me a lot, then they will work. For a period of 3 to 4 months they will work in the same organization? No, they will leave the organization. ఒకవేళ మంచి ఎంప్లాయీస్ ఆర్గనైజేషన్ నుంచి లీవ్ అయిపోతే ఏం చేస్తాడు? అతను టాలెంటెడ్ పర్సన్ అనుకోండి, లేకపోతే అతనికి ఫార్ములా తెలుసు ఆ ఆర్గనైజేషన్కి, అతను వేరే చోట వర్క్ అయిపోతే ఏమైపోతుంది, ఆటోమేటిక్గా ఇట్ గివ్స్ సమ్ డిజాస్టర్, సమ్ పెద్ద ఎఫెక్ట్ అనేది ఇస్తుంది అక్కడ. అలాంటిది లేకపోతే ఇంకోటి ఏమి చోట వాడికి రా మెటీరియల్స్, ఇర్రెగ్యులర్ సప్లై ఆఫ్ రా మెటీరియల్కి ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మనము వేరే చోటు నుంచి మెడిసిన్ తీసుకుంటున్నాము. సో డ్యూ టు దిస్ COVID-19 అవర్ రా మెటీరియల్ హ్యాస్ బీన్ స్టాప్డ్, దెన్ దెర్ ఇస్ అన్ బిగ్ ప్రాబ్లమ్ టు దిస్. అలా మనము ఇంకా నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ కూడా డిస్కస్ చేయొచ్చు, నాన్ అవైలబిలిటీ ఆఫ్ రా మెటీరియల్స్. ఇంకా నేను ఇక్కడ లొకేషన్లో ఒక P గురించి చెప్పినాను. నెక్స్ట్ ప్రోడక్ట్ లేకపోతే
how you can move forward, without that you can't move forward. ఎస్ ఆర్ నో? ప్రోడక్ట్ ఉంటేనే కదా నువ్వు, ప్లేస్ ఉంటే నువ్వు ప్రోడక్ట్ తయారు చేయగలవు. నెక్స్ట్ ఒక ప్రోడక్ట్ నిర్ణయించిన తర్వాత నువ్వు ప్రైస్ నిర్ణయించే దాంట్లో కూడా నువ్వు ఒక్కొక్కసారి ఇబ్బందులు పెడుతుంటాను. ప్రైస్ ఇబ్బందులు వీ కెన్ డిస్కస్ this about the in remaining problems also regarding this 4 piece of communication like product, price, place, promotion. Okay, up to this infrastructural problem, the main aim is here location problem, that is mean by place here regarding the where to keep our business due to మనం పెట్టే ఎలా సక్సెస్ అవుతుందని మనమే ఇక్కడ ఆలోచించుకోవాలి. నెక్స్ట్ వన్ ఈస్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఈస్ one of the most important problem, another most important problem, that is mean by financial problem. Okay, whether he is an న్యూ ఎంటర్ప్రెన్యూర్ అంటే ఫండ్స్ రాబట్టుకోవడంలో కొంత కష్టం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లాట్ ఆఫ్ పర్మిషన్స్ ఉంటాయి, లాట్ ఆఫ్ సబ్మిషన్స్ ఉంటాయి. ఓకే, నువ్వు ప్రూవ్ చేసుకున్నావు, ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ సెల్ నువ్వు అనేది ప్రూవ్ చేసుకున్నావు. ఒకేసారి క్రోర్స్లో ఇచ్చేస్తుందా మీకు అమౌంట్ ప్రూవ్ చేసుకోవడానికి? కాదు. ఓకే, స్టార్టింగ్లోనే నీకు ఫ్రెండ్స్ అయినా సరే ఎవరైనా అమౌంట్స్ అనేది అరేంజ్ చేసేస్తారా? కాదు. సరే, నీ యొక్క ఒకవేళ ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలన్నా కూడా సరే, నువ్వు అయితే షేర్స్ రిలీజ్ చేస్తున్నావు, అన్నీ రిలీజ్ చేస్తున్నావు. నీ షేర్స్ రిలీజ్ చేయాలంటే ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకా క్లియర్గా చెప్తాను మీకు. లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ ఫండ్స్లో నువ్వు షేర్స్ రిలీజ్ చేసే ముందు ప్రతి ఒక్క ఇంటర్నల్ యూజర్ ఆలోచిస్తాడా లేదా ఫండ్స్ ఇన్వెస్ట్ చేయాలా, హౌ టు ఇన్వెస్ట్ ద ఫండ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక విప్రో కంపెనీ షేర్స్ అనేది రిలీజ్ చేసింది, అది కొత్త కంపెనీ అని మనం అజంప్షన్ వేసుకుందాం. ఐఎమ్ ద షేర్ హోల్డర్, నేను ఇన్వెస్ట్ చేయాలంటే యాజ్ ఎ ఇంటర్నల్ కానీ ఎక్స్టర్నల్ యూజర్ కానీ నేను చెక్ చేస్తాను, దాని యొక్క ప్రాఫిట్స్ చెక్ చేస్తానా లేదా, దాని యొక్క ట్రాక్ రికార్డ్ చెక్ చేసి నేను ఇన్వెస్ట్ చేస్తాను. లాసెస్లో ఉంటే ఇన్వెస్ట్ చేయను, ప్రాఫిట్స్లో ఉంటే షేర్స్ అనేది ఇన్వెస్ట్ చేస్తాను. ఒకవేళ స్టార్టింగ్ కంపెనీ అయితే దానికి ఎటువంటి ట్రాక్ రికార్డ్ లేకపోతే నేను ఎలా ఇన్వెస్ట్ చేయగలుగుతాను ఫండ్స్? అలా ఒక టైప్ ఆఫ్ ఫండ్స్ అనేది అందులో రాదు. అది ఒక మెయిన్ డిఫికల్ట్. సరే, ఒకవేళ కొద్దిగా ఫండ్స్ వచ్చింది, వాట్ అబౌట్ ద రిమైనింగ్ ఫండ్స్? ఎలా? సరే, ఓవరాల్గా ఏదో కొంత ప్లాన్ అనేది వేసుకున్నాం అనుకోండి, ఎలా రాబట్టుకోవాలి అనేది కూడా ఒక టైప్ ఆఫ్ ప్రాబ్లమే ఫైనాన్షియల్ పరంగా. డిబెంచర్స్లో అన్నీ మనము ఈక్విటీలోనే రాబట్టుకున్నాం అనుకోండి, ఈక్విటీ షేర్స్లోనే, నీ ఓన్ ఫండ్స్లోనే ట్యాక్స్కి ప్రాబ్లం వచ్చేస్తుంది. ఆర్ ఎంటైర్ అమౌంట్ నువ్వు ఇంట్రెస్ట్ డిబెంచర్స్లోనే తీసేసుకున్నావు, ఈక్విటీ సోర్సెస్ యూజ్ చేయలేదు అన్నావు అంటే నీకు మొత్తము ఇంట్రెస్ట్, ఎందుకంటే ఈ డిబెంచర్స్ పేమెంట్స్ అనేది ఎక్కువ ఇంట్రెస్ట్, ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ కాబట్టి అలా కూడా పోయేస్తుంది. సో నువ్వు ఏం చేయాలంటే బ్యాలెన్స్డ్గా తీసుకోవాలి. ఇప్పుడు న్యూ టైప్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ హ్యాస్ బిన్ మీకు తెలిసిందే, బాండ్స్ కానీ. ఇప్పుడు ఫండ్స్ కలెక్ట్ చేసుకోవడంలో ఎలాంటిది ప్రాబ్లమ్స్ అనేది ఎదుర్కోవాల్సి వస్తుంది. యూ షుడ్ మేక్ ఏ హియర్ సెక్యూరిటీ అనాలిసిస్ అండ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. ఇఫ్ యూ డజంట్ మేనేజ్ దిస్ ప్రాపర్ సెక్యూరిటీస్ అండ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్, నువ్వు ఎలా తీసేసుకుంటావు? ఇది వన్ టైప్ ఆఫ్ ప్రాబ్లం హియర్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇంకా నేను చెప్పాలంటే బెస్ట్ ఎగ్జాంపుల్స్ దీనికి, ఇప్పుడు ఉండే ప్రజెంట్ జనరేషన్లో లాంగ్ టర్మ్ సోర్సెస్ ఫండ్స్ ఎలా అంటే అన్ని చోట్ల ఒకేలాగా తీసుకోలేము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ నువ్వు ఈ రిలీజ్ చేసిన ఈక్విటీ డిబెంచర్స్ రిలీజ్ చేసేస్తే మొత్తం ఫండ్స్ నీకు ఇచ్చేదు. ఇప్పుడు 50% ఎక్స్పెక్ట్ చేసినామంటే కొందరు కాల్స్ అనేది ఫెయిల్ చేసేసి ఉంటారు. కాల్స్ ఇన్ అరియర్స్ వచ్చేస్తుంటుంది. ఫస్ట్ కాల్ కట్టినారు, ఓకే, అప్లికేషన్ మనీ కట్టినారు, అలాట్మెంట్ మనీ పే చేసినారు, ఫస్ట్ కాల్ పే చేసినారు, సెకండ్ కాల్ మనీ, థర్డ్ కాల్ మనీ పే చేయలేదు. నువ్వు 50 lakhs ఎక్స్పెక్ట్ చేసినావు, నీకు 40 lakhs వచ్చింది. అప్పుడు నీకు 10 lakhs షార్టేజ్ ఉంటుంది నీ ప్లాన్ ప్రకారం, నీ బడ్జెట్ ప్రకారం. అప్పుడు 10 lakhs ఏ విధంగా చేసుకోవాలి? లేకపోతే మొత్తము డిబెంచర్స్ నుంచి తీసుకున్నామంటే ఇంట్రెస్ట్. వాట్ యూ హ్యావ్ టు డూ ఐ విల్ సే హియర్. ఇక్కడ నువ్వు ఈ ప్రాబ్లమ్ని మినిమైజ్ చేయాలంటే కూడా నేను ఇక్కడ రెమెడీ చెప్తాను. 20% థింక్ దట్ యూ షుడ్ 20% ఈక్విటీ, 20% debentures, 20% bonds,
ఇలా అన్నిట్లో ఒక మీకు తగ్గినట్టు ఎందులో ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుందో ఎందులో ఇది నేను ఇప్పుడు ఈ 20% చెప్తాండేది ఈ ప్రాబ్లంకి రెమెడీ. ఎందుకంటే మెజర్ కూడా ఇక్కడే చెప్తున్నాను మీకు, ఇంకా కొంత క్లారిటీ ఉంటుందని. అలా ప్రతి ఒక్కటి అలా 100% మనం వేసుకొని దీన్ని మనము ఏం చేస్తున్నామంటే ఇలా దీన్నే మనం ఏమంటామంటే సెక్యూరిటీ అనాలసిస్ అంటాం. ఓకే, ఐ విల్ యూజ్ అనదర్ టైమ్ హియర్ మార్కర్, లిజన్ హియర్. ఇలా ప్రతిదీ నేను 20%, 10%, 30%, ఇలా 100%ని నేను ఏం చేస్తున్నానంటే నేను ఇది ఏ విధంగా సెలెక్ట్ చేసుకున్నానంటే సెక్యూరిటీ అనాలసిస్ చేసుకున్నాను. ఎందులో ఎక్కువ రిటర్న్స్ వస్తుంది, తక్కువ కాస్ట్ పెరుగుతుంది. ఇక్కడ నేను అనాలసిస్ చేసుకుని ఒక పోర్ట్ఫోలియో అనేది నేను చేసేసుకుంటున్నా. హౌ సీ హియర్ పోర్ట్ఫోలియో ఇది అన్నిటినీ నేను కంబైన్ చేస్తున్నాను. వీటిని అన్నిటిని నేను పోర్ట్ఫోలియో అంటాను. ఇక్కడ పోర్ట్ఫోలియో అంటే ఇంటర్వ్యూలో కూడా అడిగే క్వశ్చన్స్ ఏమిటంటే పోర్ట్ఫోలియో అంటే నథింగ్ బట్ కాంబినేషన్ ఆఫ్ సెక్యూరిటీస్. Combination of securities. I will use new marker here for your purpose. My dear students, watch it here. ఇక్కడ portfolio means combination of securities. This is one of the most important, my dear students. Every competitive exam or in case of interviews, they doesn't ask you the security analysis objectives or advantages or merits or demerits. Just they'll ask you what is meant by portfolio, how you are taking, if you are a company, if you are a entrepreneur of your company, how you are analyzing this securities means, then you can say I am using these sources of funds in order to analyzing my securities and combining this type of portfolio. Nothing but portfolio means nothing but combination of securities. There are still many types of problems here, research problems, production problems. We can discuss in next class. Thanks for watching. Signing up.